తెలుగు రాష్ట్రాల్లో కుబేరుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 1000 కోట్లకు మించిన వారి సంఖ్య దాదాపుగా 100కు చేరుతోంది. ఫార్మా సెక్టర్ భారీగా పుంజుకోవడంతో ఈ సెక్టార్లో ఉన్న కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగిందని చెబుతోంది ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురన్ ఇండియా లిస్ట్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కుబేర్ల ఆస్తుల విలువెంత? టేక్ లుక్ ఎట్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో కుబేరుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా తర్వాత ఫార్మా రంగం భారీగా పుంజుకోవడంతో కోటీశ్వరుల సంఖ్య కూడా అంతే రీతిన పెరుగుతోంది. 1000 కోట్లకు మించిన ఆస్తిగల కుబేరులు 78 మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా 2022 వెల్లడించింది. వీరి మొత్తం సంపద విలువ 3.9 లక్షల కోట్లకు పైగా ఉన్నట్టు స్పష్టం చేసింది. గతేడాదితో పోల్చితే వీరి ఆస్తి విలువ 3% పెరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఫార్మా రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ఆహార ప్రాసెసింగ్, నిర్మాణ రంగాల వారు ఇందులో ఉన్నారు. దాదాపు 56,200 కోట్ల రూపాయల ఆస్తులతో దివీస్ ల్యాబొరేటరీస్ అధిపతి మురళీ కె దివి, ఆయన కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. హెట్రో ల్యాబ్స్ కి చెందిన బి పార్థసారథి రెడ్డి, ఆయన కుటుంబం 39,200 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. 8,700 కోట్ల విలువైన ఆస్తులతో మహిమా దాట్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు. తెలుగు రాష్ట్రాల్లోని సంపన్నుల్లో 64 మంది అంటే 82% హైదరాబాద్కు చెందినవారే. విశాఖపట్నం నుంచి 5, రంగారెడ్డి నుంచి 3 ఉన్నారు. 2022 జాబితాలో తొలిసారిగా 5గురికి చోటు దక్కింది. అందులో రామ్కీ గ్రూప్ అధినేత అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. ఆయన సంపద 7,400 కోట్లు. రెయిన్బో హాస్పిటల్స్ చైర్మన్ రమేష్ కంచర్ల, ఆయన సంపద 2,900 కోట్లు. విష్ణు కెమికల్స్ గ్రూప్ కృష్ణమూర్తి, ఆయన సంపద 1,900 కోట్లు. ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించినట్టు సంస్థ తెలిపింది. దక్షిణ భారతదేశంలో అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందున్నాయని, తత్ఫలితంగా సంపన్నుల సంఖ్య ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోందని ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా పేర్కొంది. 11 సంవత్సరాల క్రితం ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 3 ఉండగా ఇప్పుడు 78కి పెరిగింది.